ప్రకృతి ఒడిలో హాయిగా విరాజిల్లే పల్లె. ఇక్కడ ప్రతి ఉదయం పిట్టల కిలకిలారావాలతో మొదలవుతుంది. పొలాల్లో రైతులు పొద్దున్నే పనులకు బయలుదేరుతారు. ఊరి చివర ఉన్న చిన్న ఇంట్లో మల్లిక తన తల్లిదండ్రులతో నివసిస్తూ వ్యవసాయ పనులు చూసుకుంటుంది. అదే ఊరిలో రాజు, తండ్రి ఓ జమీందారు. కాని రాజుకు పట్టణ జీవితం కన్నా రైతుల మధ్య గడపడం అంటే ఇష్టం. ఊరిలో వ్యవసాయంలో కొత్త మార్గాలు ప్రవేశపెట్టాలనే ఆశయంతో తిరుగుతుంటాడు. ఒకరోజు ఊరి హరిదొడ్డి చెరువు దగ్గర మల్లిక కాళ్లు జారిపడి నీళ్లలో పడబోతుంటే రాజు అప్రమత్తంగా వెళ్లి ఆమెను రక్షించాడు. ఆ సంఘటన తర్వాత మల్లిక హృదయంలో రాజు కోసం ఒక మృదువైన అనుభూతి మొదలైంది. గ్రామంలో వ్యవసాయ పద్ధతుల గురించి రాజు రైతులకు అవగాహన కల్పిస్తూ కొత్త విధానాలు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాడు. కాని కొందరు పెద్దలు పాత తరం పద్ధతులే బావుంటాయి అంటూ రాజును వ్యతిరేకిస్తారు. అయితే మల్లిక మాత్రం రాజు ప్రయత్నాలను అర్థం చేసుకుంటుంది. నెమ్మదిగా వీరి మధ్య స్నేహం పెరుగుతుంది. ఒకరోజు ఊరి తల్లి గంగమ్మ తాయమ్మ జాతర మహోత్సవం నిర్వహించారు. రాజు, మల్లిక కలిసి ఉత్సవాన్ని ఆస్వాదిస్తారు. ఆ రోజు మొదటిసారి రాజు మల్లికాకు "నువ్వు ఇలా నవ్వుతూ ఉంటే ఊరిలోని పారే చెరువు కూడా కలవరపడిపోతుంది" అని చెప్తాడు. ఆ మాటలు మల్లిక హృదయంలో ప్రేమ చిగురింపజేస్తాయి. మల్లిక తండ్రి గోపన్నగారు, మల్లికారాజుల మధ్య పెరుగుతున్న అనుబంధాన్ని గమనిస్తాడు. రైతు జీవితం కష్టమైనది. ఊహలతోనే పెళ్లి అనుకోవడం మంచిది కాదు అని ఆమెను హెచ్చరిస్తాడు. అదే సమయంలో రాజు తండ్రి సత్యనారాయణ తన కొడుకు రైతు కూతురిని ప్రేమించడాన్ని ఒప్పుకోలేకపోతాడు. జమీందారీ రక్తం రైతు ఇంట్లో కలవకూడదు అంటూ రాజుపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఒకరోజు ఊరంతా చీకట్లో మునిగింది. బలమైన తుఫాను కారణంగా చెరువులు పొంగిపోర్లాయి. పొలాలు నాశనం అయ్యాయి. రైతులు చింతిస్తున్న వేళ రాజు, మల్లిక కలిసి ఊరికి సహాయపడాలని నిర్ణయించుకుంటారు. రాజు తన సంపదతో రైతులకు నూతన విత్తనాలు తెప్పించుతాడు. మల్లిక ఊరి మహిళల సహాయంతో పొలాలకు నీరు మళ్లించేందుకు పిలుపునిస్తుంది. ఈ కష్టకాలంలో ఇద్దరూ రైతులతో కలిసి పనిచేయడం చూసిన పెద్దలు మెల్లగా వారి ప్రేమను అంగీకరించాల్సిందేనని భావిస్తారు. ఒకరోజు రాజు తండ్రి తన పొలంలోకి వెళ్లి చూస్తే రాజు, మల్లిక కలిసి రైతులతో చెమటోడ్చుతూ పనిచేస్తున్నారు. అప్పుడు అతనికి నిజమైన సంపద అంటే డబ్బు కాదు, మట్టికి సేవ చేయడమే అని తెలుస్తుంది. అదే రోజు ఊరి పెద్దల సమావేశంలో రాజు తండ్రి గట్టిగా, "ఈ ఊరికి నిజమైన వారసులు రైతులే. నా కొడుకు కూడా రైతే" అని గర్వంగా చెప్తాడు. ఈ మాటలు విన్న మల్లిక తండ్రికి కూడా తన ఆలోచన మారుతుంది. చివరికి పెద్దలు వారి ప్రేమను అంగీకరిస్తారు. ఊరంతా సంతోషం. రాజు, మల్లిక పెళ్లి ఊరి మారుమూల ప్రదేశంలో ఉన్న పెద్ద చెరువు ఒడ్డున ఘనంగా జరిగింది. ఊరంతా సంతోషంగా వారిని ఆశీర్వదించింది. పల్లెటూరి ప్రేమకథ విజయవంతమైంది. పెళ్లి అయిన తర్వాత రాజు, మల్లిక కలిసి వ్యవసాయంలో కొత్త మార్పులు తీసుకురాగలిగారు. అలాగే వారి ప్రేమ కథ కూడా ఓ నిత్యజీవన కథగా నిలిచిపోయింది. వివాహం అనంతరం రాజు, మల్లిక తన గ్రామంలో ఒక చిన్న మట్టిగుడిసెలో జీవితం మొదలెట్టారు. వీరిద్దరూ కలిసి పొలం పనులు చేస్తూ ఒకరికొకరు తోడుగా ఉండేవారు. మల్లిక చేతుల అందం పొలానికి కూడా చేరింది. ఆమె పండించిన కూరగాయలు ఊర్లోనే మంచి పేరు తెచ్చాయి. రాజు నూతన ఆలోచనలతో గ్రామాన్ని మార్చాలన్న సంకల్పంతో గ్రామ యువకుల్ని కలిపాడు. మల్లిక కూడా మహిళలతో కలిసి స్వయం సహాయక సమితి ఏర్పరచింది. ఇదేనండి ఈరోజు షార్ట్ స్టోరీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.